ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ శబ్దం ద్వారా ప్రభువా మరి యొక్క నాయన యూట్యూబ్లోను ఫేస్బుక్లోను నీ వాక్యం వింటున్నటువంటి వారి జీవితాల్లో మార్పు కలిగించి మీరే వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధన గ్రంథం అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఉన్నటువంటి ఆత్మఫలాల్లో ఒక ఆత్మఫలం గురించి నేర్చుకుందాం. ఆ ఆత్మఫలంలో చివరిదైనటువంటి ఆత్మఫలం ఏంటంటే ఆశ నిగ్రహము అనేటటువంటి ఆత్మఫలాన్ని గురించి మనం నేర్చుకుందాం. పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో మరి శరీర కార్యాలు అనేవి ఏమిటి, ఆత్మఫలాలు అనేవి ఏమిటి అని అక్కడ మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో రాశారు. ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ ఫలం అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితంలో తాను మార్పు కలిగి ఉన్నప్పుడు అతను సమాజంలో మరి ఈ వ్యక్తి ఆత్మీయంగా ఫలించాడు, ఈ వ్యక్తిలో ఫలాలు ఉన్నవి అని ఏ విధంగా తెలుస్తుందంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించినప్పుడు. అక్కడ ఆత్మ ఫలములు అనే వాటిని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అవి 9 ఆత్మఫలాలు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సమ్మర్లో మరి మామిడికాయ సీజన్ కాబట్టి మామిడి తోటలో మామిడి చెట్లు ఉంటాయి. ఈ మామిడి చెట్లకి ఆ మామిడికాయలు కాస్తాయి. మరి మనం చూస్తే చాలా చెట్లు కాయలు అనేవి మరి ఎక్కువ కాయవు. కొన్ని చెట్లు అసలు కాయలు కాయవు అన్నమాట. ఆ ప్రారంభంలో చూడండి, చలికాలం వచ్చినప్పుడు ఆ యొక్క చెట్లకి పూత విస్తారంగా ఉంటుంది. మరి ఆ తోట యజమాని అనుకోవచ్చు మరి ఎండాకాలంలో ఈ చెట్టు బాగా కాయలు కాసింది అనుకోవచ్చు. కానీ అది ఆశించినంతగా ఫలాలు ఇవ్వలేదు. దాని కారణాలు చాలా ఉండవచ్చు. అలాగే ఒక చెట్టు అది ఫలించింది, ఉపయోగకరంగా ఉందని ఎలా తెలిసిందంటే ఆ చెట్టు ఇచ్చేటటువంటి ఫలాలు బట్టి దాన్ని మనం గ్రహించవచ్చు. దాన్ని దేవుడు ఆత్మీయ కోణంలో వ్రాయించారు. ఒక చెట్టు ఎలాగైతే మరి అది ఎదిగింది, అది మేలుకరంగా ఉంది, అది అభివృద్ధి చెందింది అని ఎలా తెలిసిందంటే ఆ చెట్టు ద్వారా వచ్చేటటువంటి ఫలములు, కాయలు బట్టి ఆ చెట్టు మరి ఆ చెట్టు అభివృద్ధి చెందింది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆత్మీయ కోణంలో ఒక విశ్వాసి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించాడు అని ఏ విధంగా తెలుస్తుందంటే ఆత్మఫలాలు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పుడు ఆత్మఫలాలు ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. అది ఎలాగ తెలిసింది అంటే మనకి ఆత్మఫలాలు ఫలించినప్పుడు ఆత్మఫలాలు 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం అనే ఫలాలు 9. ఈ రాత్రి చివరిదైనటువంటి ఆత్మఫలమైనటువంటి ఆశా నిగ్రహాన్ని గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఆదాం గారిని, అవ్వ గారిని మరి నిర్మించినప్పుడు వారు దేవుని యొక్క మాట వింటూ ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మరి ఏదైనా తోటలోకి సర్పం రూపంలో అపవాది ప్రవేశించిందో, అపవాది మాట విని అవ్వగారు దేవుడు తినొద్దన్నటువంటి పండు తిని మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలము తినదేనని నిశ్చయముగా చచ్చదు అని నరుడికి ఆజ్ఞాపించాడు అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనం తెలియజేసినట్టు ఆ వ్యక్తి ఎప్పుడైతే మరి అవ్వగారు, ఆదాము గారు ఆ చెట్ల ఫలాలు కోసుకొని తిన్నారో వారు ఆజ్ఞ అతిక్రమించారు. వాళ్ళు పాపం అనేది ఈ భూమి మీద రావడానికి కారకులయ్యారు. అక్కడ అపవాది అవ్వని శోధించినప్పుడు ఆమె ఆశ నిగ్రహాన్ని కోల్పోయింది.
ఆ యొక్క పండు చూడటానికి మంచిగా ఉంది, రమ్యంగా ఉంది, కనులకు రమ్యంగా ఉంది, తినాలి అని అనిపించింది. శోధించినప్పుడు అపవాది శోధించినప్పుడు అవ్వగారు ఆ పండు కోసుకొని తింది. అంటే ఆశ నిగ్రహాన్ని ఆమె కోల్పోయింది. అవ్వగారు ఆశ నిగ్రహాన్ని కోల్పోయింది ఏదేని తోటలో. తరువాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు తినే విషయంలో కానీ లేదా త్రాగే విషయంలో కానీ మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. చాలా విషయాలు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కానీ ఈ రాత్రి మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తినే విషయం. మానవుడు బ్రతకటానికి తినాలి కానీ తిండి కోసం బతకూడదు. మరి చిక్కుల్లో పెట్టు 7 పాపాలలో మరి భోజన ప్రీతత్వం అనేది కూడా ఒక పాపం. తినాలి కానీ అతిగా తినడం అనేది పాపం. తిండిపోతనం అనేది పాపం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు తిండిపోతు అయిన గొత్తు కత్తి పెట్టుకొని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ఈ తినే విషయంలో కూడా మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. దేవుడు చెప్పని మంచి చెడ్డ తెలియని వృక్షఫలాలు తిని అవ్వగారు లోకంలో పాపం తీసుకొచ్చారు. మరి వారిలో ఉన్నటువంటి ఆ స్వభావం అనేది మానవుల్లో ఈరోజు ఏళ్తూ ఉంది. తర్వాత కాల సమయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మరి ఏశావు కూడా తాను ఆశా నిగ్రహాన్ని కోల్పోయాడు. యాకోబు కలగరకోడు చేసినప్పుడు దాన్ని చూచి ఆ వ్యక్తి, ఎందుకంటే మొట్టమొదటి విషయం ఏంటంటే కన్ను చూచిద్ది. కన్ను ఎప్పుడైతే చూచిద్దో శరీరము ప్రేరేపించింది. అప్పుడు ఆ మానవుడు పాపం చేయడానికి అవకాశం ఉంది. అంటే మీకోసం ఏంటంటే అందుకనే లోకంలో ఉన్నదంతి అనగా శరీరాశ నేత్రాశ జీవడము అని వాక్యంలో రాయబడినట్టు ముందు శరీరం ఆశ గలది. తర్వాత ఆ కన్ను చూసి శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మరి ఆ విధంగా పాపం చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యంలో ఏశావు యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ కలగొర ఆహారం తిని మరి దేవుడిచ్చినటువంటి పాత నిబంధనల జ్యేష్ఠత్వం విలువైందని గ్రహించక దానిని అతడు అమ్మేశాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని ఏశావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండినేమో జాగ్రత్తగా చూసుకోమని పరిశుద్ధాత్ముడు భక్తుల ద్వారా లేఖనంలో రాయించారు. కనుక మొట్టమొదటిగా అవ్వగారు ఆశా నిగ్రహం కలిగి లేదు. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏశావు గారు ఆయన ఆశా నిగ్రహం కలిగి లేడు. పాపం అది తిండిపోతుతనం అనేటటువంటి పాపం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సంసోను గారిని దేవుడు అభిషేకించాడు. ఆ వ్యక్తి నాజీరు చేయబడ్డాడు. మరి నాజీరు చేయబడినటువంటి వారు మరి కళేబరాన్ని ముట్టకూడదు. తాను బలవంతుడు, దేవుడు ఆ బలం ఇచ్చాడు. దేవుడి ద్వారా బలం కలిగినటువంటి సంసోను సింహాన్ని చంపాడు. అడవిలో సింహాన్ని చంపాడు. తనకి ఆ సింహంతో పోరాడి దాన్ని చంపి మరలా ఫిలిస్తీ దేశం తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క సింహం కళేబరంలో ఉన్నటువంటి తేనెను అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టాడు. అంటే ఇక్కడ తేనె మంచిది ఆరోగ్యానికి, అది తేనె మంచిదే కానీ కళేబరంలో ఉన్నటువంటి తేనెను ముట్టాడు. అపవిత్రమైనది ముట్టకూడదని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పాత నిబంధన. కానీ దానిని ఆయన ఏం చేశాడంటే దాన్ని అతిక్రమించాడు. మొదట దేవుని యొక్క లేఖనాన్ని ధర్మశాస్త్రాన్ని మీరాడు. అది అవిధేయత అనేది అతనిలో వచ్చింది. దానికి కారణం ఏంటంటే తిండి. తేనెని మరి మామూలుగా మనం తీసుకుంటాం కదా, అంటే అక్కడ ఆ సందర్భంలో అది ఏంటంటే అది పాపం. మరి అవ్వలో ఉన్నటువంటి ఆదాము మొదటి మానవుడు ఆదాము గారు
ఆదాము చేసినటువంటి మరణ శాసనం మన మీద ఏళ్తా ఉంది. దాని నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదల అనుగ్రహించారు. ఇక్కడ మనం చూస్తే ఆ తిండిపోతనం పాపం వల్ల ఏశావు భ్రష్టుడయ్యాడు. సంసోను చరిత్రలో తాను ఒక మచ్చగలిగినటువంటి ఒక న్యాయాధిపతిగా మిగిలిపోయాడు. అవ్వగారు ఈ లోకంలో ఒక పాపాలను రావడానికి కారణంగా మిగిలిపోయింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చాలా సందర్భాలలో సొలొమోను గారు కూడా చెప్తారు, తిండిపోతున్న గొంతు కత్తి పెట్టుకోని. అవ్వగారు, తర్వాత ఏశావు గారు, తర్వాత సంసోను గారు, ఇలా వారు ఆ బలహీనతలో పడిపోయి చరిత్రలో వారు ఈ విధంగా ఉన్నారు అనేది మనకి వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడింది. అందుకనే కొరింథీ రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉంటుంది, ఆ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించను, ఈ యుగాంతమందు మనకి బుద్ధి చెప్పటానికి దేవుడు లేఖనాన్ని వ్రాయించారు. వాళ్ళు అలా చేశారు, తద్వారా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పాపం చేశారు, చరిత్రలో అలా మిగిలారు. నీవు చేయకూడదు, చేయకుండా నువ్వు జాగ్రత్త పడు అని దేవుని వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. నూతన నిబంధనలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అపవాది వచ్చి అపవాది శోధించాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అప్పటికే 40 రోజుల నుంచి ఆయన ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి బౌళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించడానికి, పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొంది సువార్త నమ్ముడి అని దేవుని యొక్క వాక్యం రాయబడినట్టు మరి బాప్తిస్మా యోహాను గారు చేసినటువంటి పరిచర్యను యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పరలోక రాజ్యం సంబంధించిన విషయాన్ని కొనసాగించారు. ఆయన 40 రోజులు మరి ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో ఉన్నాడు. ఈ శరీరానికి ఆహారం అవసరం, శరీరానికి ఆహారం అవసరం, ఆత్మకు వాక్యం అనే ఆహారం అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి చనిపోయినటువంటి చిన్నదాన్ని లేపినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులతో ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఈమెకు ఆహారం పెట్టమని చెప్పారు. కనుక శరీరం అభివృద్ధి చెందటానికి శరీరానికి ఆహారం అవసరం, ఆత్మకు వాక్యమైన ఆహారం అవసరం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రాళ్ళు రొట్టెలు చేసుకొని తినలేదంటే చెప్పింది అపవాది. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని అపవాది చెప్పాడు. అంటే మీకు ఏంటంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అపవాది యేసుక్రీస్తు ప్రభువారు శోధించాడు. ఆదాము అవ్వని ఎలాగైతే అపవాది శోధించాడు, తినే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించాడు. ఆదాము అవ్వ అపవాది మాట విని శోధించబడ్డారు, శోధనలో పడ్డారు, పాపంలో పడిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అపవాది మాట వినలేదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నదని ద్వితోపదేశకాండంలో ఉన్నటువంటి వాక్యాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కోట్ చేసి అపవాదిని చెప్పి వాక్యం ద్వారా అపవాదిని జయించారు. ఒక వ్యక్తి దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం, మూడవదిగా వాక్యం ఎరిగి ఉన్నప్పుడు ఈ యొక్క తినే విషయంలో ఆశానిగ్రహం కలిగి ఉంటాడు అని దానికి చక్కటి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనని జయించారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది అని అపవాది ముందు యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియజ్ఞానాల ఆత్మను ఇచ్చింది కానీ పిరికాత్మ ఇవ్వలేదని వాక్యంలో రాయబడింది. ఈ జ్ఞానేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే ఈ జ్ఞానేంద్రియాలను గ్రహించుకునేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి అనుగ్రహిస్తాడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యం గ్రహింపు కలిగి మనం అపవాదిని మనం జయించడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ముందుగా ప్రభువారు జయించారు. జయించి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించారు. మనం కూడా జయించాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మనం జయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జయించారు కాబట్టి. కనుక ప్రియ సహోదరుడు, ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా నీతో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి తిండిపోతుతాను పాపం అనే విషయాన్ని గ్రహించి తినే విషయంలో ఆచితూచి నువ్వు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిండిపోతుతాను పాపం, ఆశ నిగ్రహం కలిగి నువ్వు ఉండాలి. ఆశ నిగ్రహం కలిగి నువ్వు ఉండవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాల్లో నీ నోరును కట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం నువ్వు నెరవేర్చిన వాడిని అవుతావు. కనుక ఎలా ఉంది నా ఆత్మీయ జీవితం? శోధన ఉంటుంది ఖచ్చితంగా. ఈ భూమి మీద చాలా విషయాలు శోధన ఉంటుంది. ముఖ్యంగా తినే విషయంలో కూడా శోధన ఉంటుంది. యేసు జయించారు, రాళ్ళు రొట్టెలు చేసుకోలేదు అంటే దేవుడిచ్చిన శక్తిని తన స్వార్థం కోసం ఉపయోగించలేదు. దేవుడి చిత్తం, తండ్రి చిత్తం ఎప్పుడైతే అప్పుడు తినాలి అనే నిర్ణయం కలిగి ప్రభువారు ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వలె నీవును నేను జయించాలి. ఈ తిండిని తినే విషయంలో నాలుక మరి నువ్వు అంగిలి ఆహారం రుచి చూచినట్లు, అంగిలి అనేది ఆహారాన్ని రుచి చూసింది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలి. నీ ఆశను నిగ్రహించుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకోవాలి. మూడవదిగా వాక్యం యొక్క గ్రహింపు నీకు అవసరం. అటు సత్యాన్ని అంగీకరించాలి. మరి ఈ రాత్రి ఆశా నిగ్రహం అనేటటువంటి ఆత్మఫలాల్లో చివరిది నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తున్నావు ఆత్మీయంగా ప్రియ సహోదరుడా? ఫలించట్లేదు. మరి ముఖ్యంగా తినే విషయం ఎలా ఉన్నావు అనేది నువ్వు పరీక్షించుకో. ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశా నిగ్రహం కలిగి ఉన్నారు. అపవాదిని జయించారు. ప్రభు తండ్రి చిత్తమైనప్పుడే ఆయన ఆహారం తీసుకున్నారు. అంతేగాని దేవుడిచ్చినటువంటి మహిమను, దేవుడిచ్చిన శక్తిని తన స్వార్థం కోసం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించుకోలేదు. అది తండ్రి మహిమ రావడం కోసం. కనుక రాళ్ళు రొట్టెలు చేసుకోలేదు, ఆయన తీసుకోలేదు. ఆ సత్యాన్ని ఈ రాత్రి గ్రహిస్తున్నావు ప్రియ సహోదరి. ఆదాము, అవ్వ, సంసోను, ఏశావు వలె ఆశానిగ్రహం కలిగి వాళ్ళు ఆశానిగ్రహం కలిగి ఉండలేదు. వాళ్ళకలాగా నువ్వు కూడా ఆశానిగ్రహం కలిగి ఉండకుండా యేసుక్రీస్తు ప్రభు వారే ఆశానిగ్రహం కలిగి ఉంది. మన ప్రభు మనకు మాదిరి, ఎవరు మనకు మాదిరి కాదు. ఆయన నడిచినటువంటి మార్గంలో నువ్వు నేను నడుద్దాం, నిత్య జీవాన్ని చేపడదాం. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు మరి కామెంట్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి. వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, సత్యాన్ని గ్రహించండి. అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు మాకు తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తూ ఉంది, దానికి మీరు తెలియజేయండి. మరి ఆత్మీయంగా ఎదగండి, వాక్యాన్ని నేర్చుకోండి. వాక్యము లోతుల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించి సర్వసత్యంలో ఎదిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు జీవించి ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సిద్ధపడండి. అట్టి కృప ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించి మెండైనటువంటి కృపతో నడిపించి బలపడుతుంది కాక. ఆమేన్. తల ఉంచండి, మళ్ళీ మూసుకుందాం. ప్రార్థన. మంచి తండ్రి, నీ పిల్లలు నీ మాటలు అన్నారు. మనంతరం కూడా నీ మాటలు భద్రపరచు. నీ మాట ప్రకారం నడుచుకోవాలి అని మనసు మాకు అనుగ్రహించమని కృప చూపించమని మీరే నీ పిల్లలతో మాట్లాడండి, సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మరి తండ్రి దేవుని ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్మను మనం బలపరిచి యేసుక్రీస్తు కొరకు జీవించుటకు ప్రభు తన కొరకు అనుగ్రహించుటకు కృపను గురించి సహాయం చేసి బలపడుతుంది కాక. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవిద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రకటిద్దాం.
ఇది మా యొక్క గురి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వాక్యం వినండి, నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించండి. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమేన్.